సీఎం పంక్ వస్తున్నాడు. అండ్ మన సీఎం పంక్, బ్రాక్ లెస్నర్ అండ్ ఒబాఫెమి అండ్ సత్రాలిన్స్ గుంటారు. బ్రాన్ బ్రేకర్ రిటర్న్ ఉంది, కొంచెం ఛాన్స్ ఉంటుంది. ఇంకేదన్నా సర్ప్రైజ్ రిటర్న్ ఒక ఛాన్స్ వస్తుంది. ఇది ఇంకేమన్నా సర్ప్రైజ్ ఉంటే చూద్దాం. మనం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది మన సీఎం పంక్ వచ్చాడు. సీఎం పంక్ వచ్చి ఏం చెప్తాడంటే, లాస్ట్ జరిగింది కదరా, ఆ రీక్యాప్ మీకు కింద ఇస్తాను, ఒకసారి చూడండి కావాలంటే. లాస్ట్ రాలో నేను రోమన్ రైన్స్ని కొట్టాను, రోమన్ రైన్స్ని ఈజీగా కొట్టేశాను. రోమన్ రైన్స్ వాళ్ళ కజిన్స్ తోటి సహాయం తీసుకొని నన్ను కొట్టాడు. ఫస్ట్ ఈ క్రౌడ్ అంతా చేర్ చేస్తాడు, ఫస్ట్ ఈ క్రౌడ్ బూ చేస్తారు సీఎం పంక్ని. సీఎం పంక్ క్రౌడ్ మ్యానిపులేట్ చేసి మీరు గ్రేట్, మీరు తోపు అని చెప్పి సీఎం పంక్ సైడ్ రాణించుకుంటాడు క్రౌడ్ మొత్తాన్ని. ఆ తర్వాత ఇప్పుడు సీఎం పంక్ రోమన్ రైన్స్ గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తాడు. ఎలాగంటే, రోమన్ రైన్స్ ఒక్కడే నన్ను కొట్టలేడు, వాళ్ళ కజిన్స్ లేకపోతే రోమన్ రైన్స్ వేస్ట్, నేను తోపుని తురుముని, నేను మాన్యువల్, రోమన్ రైన్స్ కజిన్స్ లేకపోతే ఏం చేయలేడని రోమన్ రైన్స్ ఎగతాళి చేస్తాడు. ఎందుకు ఎగతాళి చేస్తాడంటే, రోమన్ రైన్స్ అదిగో రోమన్ రైన్స్ మాన్యువల్ కాదు, నేను మాన్యువల్, రోమన్ రైన్స్ డూప్లికేట్ అంటాడు. అంటే ప్లాస్టిక్ అని ఏదో సంథింగ్ ఏం మాట్లాడుతున్నాడు. ఓల్డ్ అంట, కాకపోతే యంగ్ గానే, ఓల్డ్ కాదు, వీక్ కాదంట, ఓల్డ్ అంట, వీక్ అంట. మళ్ళీ మన ప్యాట్ మెకాఫీ గురించి కూడా ఎత్తుతాడు వీడు. ఏమని, ప్యాట్ మెకాఫీ వచ్చి కోడీ రోడ్స్ని మారణంగా తిడతాడు కదా, ఐడియా ఉంది కదా, ఓపెన్గా మాట్లాడేస్తాడు మొత్తం కోడీ రోడ్స్. దాని గురించి నేను లాస్ట్లో మీకు విడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటంటే, కోడీ రోడ్స్ ఎందుకు అలా మాట్లాడాడు, కోడీ రోడ్స్ బ్యాక్ స్టోరీ ఏంది, బ్యాక్ స్టేజ్లో ఏం జరుగుతుంది, మొత్తం మీకు లాస్ట్లో ఒక 5 minutes కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోడీ రోడ్స్ది, మన త్రిబుల్ హెచ్, మొత్తం మైండ్ గేమ్స్, రాక్, టీకేయు, ఎండోవర్ వాళ్ళందరూ ఉన్నారు కదా, ఆ మైండ్ గేమ్ గురించి, కోడీ రోడ్స్ ఆడే ఆటల గురించి, కోడీ రోడ్స్ చేతిలో త్రిబుల్ హెచ్ ఆడుతున్నాడా అని ఒక రూమర్ ఉంది, దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే ఇప్పుడు టికెట్స్ ప్రైస్ తగ్గియండి, టికెట్స్ ప్రైస్ తగ్గియండి అని అంటున్నాడు. ఎవరిని, మన రాక్ని మామూలుగా తిట్లా దీంట్లో. రాక్ వేస్ట్ ఫిలో అని రాక్ చాలా మాటలు అనేసాడు. చూడండి సిగ్మెంట్ నేను విడిగా కట్ చేసి పెడతాను. రాక్ని ఏమంటాడంటే, నువ్వు